మా భారములు భరించే దేవా, ఎంత భారములో ఉన్నా మా భారాలు తీసివేసే దేవుడు మీరొక్కరే. ఈ దినము కీర్తన 55:22 నీ భారము యెహోవా మీద మోపుము. లీవ్ యువర్ ట్రబుల్స్ విత్ ద లార్డ్. अपना बोझ यहोवा पर डाल दे. భారం ఫలానా భారం అని చెప్పలే, నీ భారము యెహోవా మీద ఉంది. కుటుంబ భారం కావచ్చు, అయితే ఏ భారమైనా పర్వాలే, ఫలానా భారమని ఆయన చెప్పలే. నీ భారం ఏదేది ఉందో దేవుని మీద, భారము భరించే దేవుని మీద వేయాలి. దేవుని మీద వేస్తే మన భారాన్ని ఆయన తీసివేస్తాడు. మన మీద వేసుకుంటే ఇంకా భారం ఎక్కువైతుంది. అందుచేతనే మత్తయి సువార్త 6:25లో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేను చింత పడకొడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అయితే ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఎందుకు చింతిస్తారు? అయితే దేవుని వాక్యములో పేతురు గారు ఇంకా చక్క మాట అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. దేవునికి మన గురించి చింత ఉందండి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. తల్లిదండ్రులకు పిల్లల గురించి చింత ఉంది. పిల్లల్ని ఎట్లా అభివృద్ధి చేయాలా, ఏ రీతిగా నడిపించాలా, అయితే వారు చింతిస్తున్నారు. అయితే మీ చింత యావత్తు అవు మీదవే. చింతలు తీర్చే దేవుని మీద మన చింతలు వెయ్యాలి. సోదరి సోదరుడా, ఎందుకు చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడే ఆయన. ఆయన మీద వెయ్యి. దేవా, ఈ చింతలో ఉన్నా, ఈ బాధలో ఉన్నా, ఈ సమస్యలో ఉన్నా, మీరు వాక్యములు చెప్పారు చింతలు తీరుస్తానే, తీర్చు ప్రభు అని అడగండి. ఆయన తీర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు నీ దగ్గరే ఉన్నాడండి, దూరం లేడు. ఆయన సమీపములో ఉన్న దేవుడు, దూరముగా ఉండే దేవుడుగా తను పిలిచే వారికి దగ్గరగా ఉన్నాడు. అలాంటి దగ్గరగా ఉన్న దేవుణ్ణి నీ హృదయములు స్వీకరించి ఆయన ద్వారా మేలు పొంది ఆయన నామాన్ని మహిమపరచు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎవరు ఏ భారము కింద ఉన్నారు, దేవా, వారి భారాన్ని మీద వేసి తేలిగ్గా చేసుకున్నటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.